కుప్పకూలిపోతోంది. అధికారంలో ఉండగా అడ్డగోలుగా అక్రమాలకు పాల్పడిన పాపం కేసీఆర్ను వెంటాడుతోంది. ఆయన కుటుంబ సభ్యులను అల్లకల్లోలం చేస్తోంది. ముప్పేట జరుగుతున్న విచారణ సంస్థల దాడులు, కేసీఆర్ నిర్మించిన వ్యవస్థలన్నీ ఆయన కళ్ళ ముందే కుప్పకూలిపోతున్నాయి. తన కూతురు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్టు కావడం, మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు ద్వారా తీగ లాగితే డొంక కదులుతోంది. నయీం తరహాలో దందాకు తెరలేపిన అమాత్యుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. చివరకు కేసీఆర్ మెడకు చుట్టుకునే అవకాశం లేకపోలేదు. తాజా పరిణామాలపై బీఆర్కే స్పెషల్ ఫోకస్. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్ ప్రభావం మసకబారుతోంది. ఓవైపు పార్టీ నుంచి కీలక నేతలంతా జంప్ అవుతున్నారు, ఇంకోవైపు వరుసగా కేసులు చుట్టుముడుతున్నాయి. ఇప్పటికే కేసీఆర్ కుమార్తె కవిత అరెస్ట్ అయ్యారు. ఆమె భర్త అనిల్ కూడా అరెస్ట్ అయ్యే ఛాన్స్ ఉందనే ప్రచారం సాగుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో కేసీఆర్ బంధువుల ఇళ్లపై దర్యాప్తు సంస్థలు సోదాలకు దిగాయి. ఒకవైపు కవితను విచారించిన ఈడీ కవిత భర్త అనిల్ ఆర్థిక లావాదేవీలపై గురిపెట్టింది. అనిల్ రావు సోదరి అఖిల, బంధువులైన మేకా చరణ్ ఇళ్లలో సోదాలు నిర్వహించింది. లిక్కర్ పాలసీ ద్వారా వచ్చిన సొమ్మును పంజాబ్, గోవా ఎన్నికలకు ఎలా చేరవేశారనే ఆధారాల కోసం సోదాలు నిర్వహించారు అధికారులు. ఇదే క్రమంలో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ను ఈడీ సాక్షిగా కొన్ని ప్రశ్నలకు వివరణ అడిగేందుకు రెడీ అవుతున్నట్లుగా తెలుస్తోంది. ఇక కేజ్రీవాల్ విచారణ తర్వాత ఈ ప్రక్రియ కొనసాగనుందని అంటున్నారు. అల్లుడు అనిల్ తో పాటు ఆ రోజుల్లో నగదు సర్దుబాటు చేసిన సంతోష్ రావు అత్యంత సన్నిహితుడు శ్రీనివాసరావుకి సంబంధాలు ఉన్నట్టు అప్పట్లో ఈడీ ఆరా తీసింది. ఇప్పుడు కవిత, ఆమె భర్త అనిల్, అల్లుడు చరణ్ పాత్రలు కళ్ల ముందు కనిపిస్తుండటంతో దర్యాప్తు మరింత ఆసక్తికరంగా మారుతోంది. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ చేసి చట్ట విరుద్ధ పనులకు వాడిన లింకులు చాలానే ఉన్నాయి. విచారణలో ప్రణీత్ రావు చెప్పింది గోరంత సమాచారం అని తెలుస్తోంది. ఓ ఛానల్ ఎండీ ఒకవైపు మిస్యూజ్ చేస్తే మరోవైపు పేపర్ ఓనర్ అప్పటి యువరాజు కోసం మరో లైన్ ని వాడుకున్నట్లుగా సమాచారం. అందుకు ప్రభాకర్ రావు బావమరిది అశ్విని రావుతో పాటు కుటుంబ సభ్యులు ఉన్నారనేది విచారణలో తేలుతున్నది. ఇది వైరల్ గా మారుతుంది. సొంత కుటుంబ సభ్యుల భార్యల ఫోన్ ట్యాపింగ్ కూడా ఈ బ్రాంచ్ ముందే జరిగాయని దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే శ్రవణ్ రావు లండన్ వెళ్లిపోగా అతను మామతో పాటు మాజీ పోలీసు అధికారులు ప్రభాకర్ రావు, రాధాకృష్ణరావు అమెరికా వెళ్లినట్లుగా గుర్తించారు. ఇక ప్రభాకర్ రావును విచారిస్తే అప్పటి ముగ్గురు రావులు, అప్పటి బీసీ మంత్రి పాత్రపై స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయనే చర్చ సాగుతోంది. మరో లైన్ లో మన రాష్ట్రం మన పత్రిక అంటూ అప్పటి ప్రభుత్వానికి గుమాస్తాగిరి చేసిన ఓనర్ పాత్రపై విచారణ జరిపిస్తే మరిన్ని రహస్యాలు, చేసిన అరాచకాలు బయటపడే అవకాశాలు ఉంటాయని ఉన్నతాధికారులు అంచనా వేస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రణీత్ రావు సస్పెండ్ కాగానే అప్పటి ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు అమెరికాకు వెళ్లిపోయారు. ఆ వెంటనే ఓ న్యూస్ ఛానల్ వ్యక్తితో పాటు మాజీ పోలీస్ అధికారి రాధాకృష్ణ అమెరికాకు చెక్కేశారు. అయితే ప్రణీత్ రావును నేరుగా కాంటాక్ట్ అయ్యేందుకు అతని తండ్రికి ఫోన్స్ చేస్తున్నారు ప్రణీత్. తండ్రి కిషన్ రావు గతంలో ఫింగర్ ప్రింట్స్ డిపార్ట్మెంట్ లో పనిచేసి ఉద్యోగ విరమణ చేశారు. ఇప్పుడు తమ పేర్లు ఎక్కడ చెబుతారో రెండో బ్రాంచ్ ను టచ్ చేసి విచారిస్తే కుటుంబాలే చిన్నాభిన్నమవుతాయని సమాచారాన్ని కిషన్ రావుకి ఫోన్ చేయడంతో అంతా బెంబేలెత్తిపోతున్నారు. ప్రభుత్వం ఉన్నప్పుడే పైసలు సంపాదించుకోవాలనే అత్యాశ ఇప్పుడు వారి కుటుంబాలను నిద్ర లేకుండా చేస్తున్నాయి దర్యాప్తు సంస్థలు. అంతేకాదు కేసీఆర్ ఆయన పార్టీ నేతలను అష్టదిగ్బంధం చేయనున్నట్లుగా సమాచారం లీక్ అవుతోంది. రియల్ ఎస్టేట్ వాటాలతో చాలా మంది నేతలు బాగా సంపాదించారని వారందరిపై దర్యాప్తు సంస్థలు ప్రత్యేక ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది. అంతేకాదు కేసీఆర్ సన్నిహిత కంపెనీలపైన దృష్టి సాధించినట్లుగా తెలుస్తోంది.
అధికార పార్టీ అండదండలు ఉంటే చాలు, ఏదైనా చేయవచ్చు, చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవచ్చు, అందిన కాడికి దండుకోవచ్చనే అధికారులకు కొదవలేదు. అలాంటి అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం. కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నూతన వరవడికి శ్రీకారం చుట్టింది. గత ప్రభుత్వం అరాచకాలు, అక్రమాలు, అవినీతిపై శ్వేతపత్రం విడుదల చేసింది. మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో తీగలాగితే డొంక కదులుతోంది. కీలక విషయాలు వెల్లడవుతున్నాయి. ఇంకా ఎమ్మెల్యేలు, మంత్రులు తమ నియోజకవర్గంలో సాగించిన అరాచకాలు, భూదందా, వాళ్ళ అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలనే డిమాండ్ పెరుగుతోంది. అసలు బీఆర్ఎస్ అరాచకాలు ఎలా మొదలయ్యాయి అనేది చర్చనీయాంశమైంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నయీం లేదా నయీం ముఠా పేరుతో పోలీసులు అరాచకాన్ని సృష్టిస్తున్నారని విపక్షాల విమర్శలు. బాధితుల మొరను పట్టించుకునే దిక్కు లేకుండా పోయింది. భూ కబ్జాలు, వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తల బెదిరింపులు, హత్యలు ఒక్కటేమిటి, నయీం అంటేనే ఓ భయాన్ని సృష్టించారు. ఇలా అప్పటి ప్రభుత్వాలు, పోలీస్ బాస్ల కొందరు రాజకీయ నాయకుల అండదండలతో అసాంఘిక శక్తిగా ఎదిగిన నయీం తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత అదే పోలీసులతో జరిగిన ఎదురుకాల్పుల్లో హతమయ్యాడు. అంతటితో నయీం కథ ముగిసింది. బీఆర్ఎస్ నేతలు నయీం అవతారం ఎత్తారు. అదే తరహాలో దందాకి తెరలేపారు. హత్యలు, అదే అరాచకాన్ని సాగించారనే విమర్శలు వెల్లువెత్తాయి. ఇప్పుడిప్పుడే వాస్తవాలు బయటకొస్తున్నాయి. బీఆర్ఎస్ బీటలు వారిపోతోంది. నయీం మోడల్ ను బీఆర్ఎస్ ప్రభుత్వం, ఎమ్మెల్యేలు, మంత్రులు అందిపుచ్చుకున్నారా అంటే వెలుగులోకి వస్తున్న అంశాలు తెలంగాణ సమాజాన్ని నివ్వెరపరుస్తున్నాయి. గత ప్రభుత్వాల అరాచకాన్నే తెలంగాణ ప్రభుత్వం రోల్ మోడల్ గా తీసుకుంది. నయీం ఎన్కౌంటర్ బీఆర్ఎస్ ప్రభుత్వానికి బాగా ఉపయోగపడింది. నయీం అంటేనే ఓ భయాన్ని సృష్టించారు. బీఆర్ఎస్ నేతలంతా నయీం తరహా దందాపై గురిపెట్టారు. ఒక్కో ఎమ్మెల్యే, మంత్రి నయీం ను తలదన్నేలా అరాచకాలు, భూకబ్జాలు, గిట్టని వారిని పాతరేయడం, ఎదిరించినా ప్రశ్నించినా అంతు చూసేదాకా వదలని నైజాన్ని బీఆర్ఎస్ వర్గాలు అందిపుచ్చుకున్నాయి. నయీం ఉంటే తమకు అడ్డంకిగా ఉంటాడనే బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్కౌంటర్ చేయించిందనే ఆరోపణలు వచ్చాయి. నయీం అసాంఘిక శక్తిగా రెచ్చిపోవడంతో ఎలాంటి సానుభూతి రాలేదు. ఇదే అదనుగా భావించిన బీఆర్ఎస్ నాయకులు పోలీసులకు సమాంత వ్యవస్థను నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసుకుని ఇష్టారాజ్యంగా అరాచక పాలన సాగించినట్లు వెలుగులోకి వచ్చాయి. తుంగతుర్తి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్, సూర్యాపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే గుంతకండ్ల జగదీశ్వర్ రెడ్డి భారీ దందాకు తెరలేపారు. ఇసుక దందా, భూ కబ్జాలకు పాల్పడిన ఘటనలు ఉన్నాయి. తుంగతుర్తి నియోజకవర్గంలో హత్యలు జరిగినా పోలీసులు లోతైన విచారణ చేయకపోవడంతో మూలన పడ్డాయి. వీళ్ల దందాలో వాటలు పెద్దలకు వెళ్లినట్లు అప్పట్లో ప్రచారం సాగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేలు, మంత్రులు ఇదే తరహాలో దందాకు పాల్పడ్డారనే టాక్ ఉంది. మాజీ డీఎస్పీ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో బీఆర్ఎస్ ప్రభుత్వం అక్రమాల చిట్టా ఒక్కొక్కటిగా బయటపడుతోంది. ఇది కేవలం బీఆర్ఎస్ అరాచకాలలో ఆవగించంత మాత్రమే. ఈ వ్యవహారం ఇంకెంత దూరం వెళ్తుందో అనే టాక్ వినిపిస్తోంది. అంతేకాదు, ఇంకా బీఆర్ఎస్ అరాచకాలపై సమగ్ర విచారణ జరిపిస్తే అమాత్యుల అరాచకాలు, దందాలు మరిన్ని వెలుగులోకి వస్తాయనే చర్చ సాగుతోంది. ఆ దిశగా తెలంగాణ పౌర సమాజం నుంచి డిమాండ్ వస్తోంది.